Hi, hello friends. నేను మీ brother Rajesh. Today I welcome you all to our channel, that is GR World. Okay friends, in our previous class we have discussed about Article 10. We have discussed about Article 10, which talks about the continuance of citizenship rights. Okay, which talks about continuance of citizenship rights. One exception is that Parliament can bring changes in the citizenship. And in our today's class we are going to discuss about Article 11. Article 11, it says that Parliament shall have the power. Okay, ఇది గుర్తుంచుకోండి. పవర్, పార్లమెంట్ షల్ హ్యావ్ ద పవర్ టు మేక్ ఎనీ ప్రొవిజన్. ఇది కూడా టు మేక్ ఎనీ ప్రొవిజన్ టు ద అక్విజిషన్ అండ్ టర్మినేషన్. ఓకేనా, ఈ రెండు వర్డ్స్, టు ద అక్విజిషన్ అండ్ టర్మినేషన్ ఆఫ్ సిటిజన్షిప్ అండ్ ఆల్ అదర్ మ్యాటర్స్ రిలేటింగ్ టు ద సిటిజన్షిప్, హోమ్ మినిస్ట్రీ. ఓకేనా, ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే పార్లమెంట్కి కాన్స్టిట్యూషన్ పవర్ ఇచ్చింది. కాన్స్టిట్యూషన్ గేవ్ ద పవర్ టు పార్లమెంట్, ఓకే, టు మేక్ ద లాస్ రిలేటెడ్ టు ద సిటిజన్షిప్. ఓకేనా, ఈ పార్ట్ 2లో ఉన్న ఆర్టికల్స్ పైన, ఈ పార్ట్ 2లో ఉన్న రైట్స్ పైన లాస్ తయారు చేసే పవర్ పార్లమెంట్కి ఉంది. ఓకే, కాన్స్టిట్యూషన్ ప్రొవైడెడ్ దట్ పవర్ టు ద పార్లమెంట్ టు మేక్ లాస్ అండ్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ద పార్ట్ 2 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకేనా, కాన్స్టిట్యూషన్ ప్రొవైడెడ్ ద పవర్ టు పార్లమెంట్, ఓకేనా, పవర్. Constitution provided the power to Parliament to make laws related to Part 2 of Indian Constitution. ఓకేనా, ఇక్కడ చూడండి, అక్విజిషన్ అంటే గివింగ్, సిటిజన్షిప్ని ఇవ్వడం. టర్మినేషన్ అంటే సిటిజన్షిప్ని తీసుకోవడం. ఓకేనా, ఈ ఆర్టికల్ 5, ఆర్టికల్ 6, 7, 8, 9 వీటి ద్వారా వచ్చిన రైట్స్ ఉన్నాయిగా, సిటిజన్షిప్ రైట్స్. వీటి ద్వారా వచ్చిన సిటిజన్షిప్ రైట్స్ ఉన్నాయిగా, ఈ రైట్స్ని మీ నుంచి తీసుకోవచ్చు. పార్లమెంట్ హ్యావ్ ద పవర్ టు టేక్ ది సిటిజన్షిప్ రైట్స్ ఫ్రమ్ యూ బై మేకింగ్ లా. ఒక లా తయారు చేసి మన దగ్గర ఉన్న సిటిజన్షిప్ని పార్లమెంట్ క్యాన్సిల్ చేయొచ్చు. దట్ ఓకే, ఇట్ హ్యావ్ దట్ పవర్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇండియన్ అనే సిటిజన్షిప్ ఉంది, నాకు ఆ రైట్ ఉంది. బట్ పార్లమెంట్ ఒక లా తయారు చేసి ఆ సిటిజన్షిప్ని నా దగ్గర నుండి తీసుకోవచ్చు. ఇట్ హ్యాస్ దట్ పవర్. కాన్స్టిట్యూషన్ ప్రొవైడెడ్ దట్ పవర్ టు పార్లమెంట్. ఓకేనా, ఇట్ కెన్ టర్మినేట్ అవర్ సిటిజన్షిప్ రైట్స్ అండ్ ఇంకో పర్సన్కి ఇట్ కెన్ అక్వైర్ ద సిటిజన్షిప్ రైట్స్, అంటే ఆ సిటిజన్షిప్ రైట్స్ని ఇవ్వడం. ఓకేనా, ఇక్కడ చూడండి, అక్విజిషన్ అంటే గివింగ్, అంటే సిటిజన్షిప్ రైట్స్ని ఇవ్వడం. టర్మినేషన్ అంటే ఏంది? టేకింగ్, అంటే సిటిజన్షిప్ రైట్స్ని నీ నుంచి తీసుకోవడం, క్యాన్సిల్ చేయడం. టేకింగ్ ఆర్ క్యాన్సిలింగ్, నీ నుంచి తీసుకోవడం నీ రైట్స్ని. ఓకేనా, కాన్స్టిట్యూషన్ gave the power to parliament to acquire and to terminate citizenship rights, and it has the power to make any law related to the part 2 of Indian Constitution, and any state government cannot involve in making laws related to the citizenship. Okay, any state government cannot involve, only union government can make laws related to the citizenship. Okay, no friends, and this is all about Article 11, and by this article we have completed a part 2 of Indian Constitution, that is citizenship. And in our next class we are going to start third part of Indian Constitution, that is fundamental rights. Thank you friends.